హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు చెస్ట్ 38, వేస్ట్ 32, ఆర్మ్ హోల్ 8.5 ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెంత్ 13.5, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద నడుం బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్ అంటే 14.5 మార్క్ చేయండి. సేమ్ మెజర్మెంట్స్ కొంచెం దూరంలో అదే విధంగా మార్క్ చేసుకోండి. లైన్ డ్రా చేయండి, 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5.5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6. ఈ లైన్‌లో చెస్ట్ వస్తుందని తెలుస్తుందండి. బాడీలో చెస్ట్ ఎక్కడంటే చూపిస్తాం గానీ క్లాత్ మీద చెప్పడం కష్టం. అందుకు ఈ లైన్‌లో చెస్ట్ మార్క్ చేయండి. ఇది చెస్ట్ లైను. చెస్ట్ 38 అంటే 1 పార్ట్ 9.5, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. చెస్ట్ లైన్‌లో కూడా 5.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కార్నర్‌లో 1.5 మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 8.5 వచ్చింది లేదో చెక్ చేద్దాం. వచ్చింది. వెరీ గుడ్. అంతేనండి. ఈజీ. వేస్ట్ 32, 1 పార్ట్ 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లైన్స్ డ్రా చేయండి. చూడండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్‌కి 2.5 ఇద్దాం. 5.5లో 2.5 నెక్‌కి ఇద్దాం. కింద నుంచి 3.5 అండి నెక్ విడ్త్. దానికి 3/4 ఇంచ్ కలపాలి. అంటే 4.5 చేస్తే సరిపోదు. 3/4 ఇంచ్ లేదా మీరు స్టిచ్ చేసేదాన్ని బట్టి. నేను 1/2 ఇంచే స్టిచ్ చేస్తా. కింద పావు, పైన పావు. అందుకే పావు 4 మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పావు తక్కువ 3 పెట్టండి. 3 కూడా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం. నేను 3 పెడుతున్నాను. ఓకేనా? చూడండి మళ్ళీ డౌట్స్ వస్తాయని ఇన్ని రకాలుగా చెప్తున్నానండి. ఓకే. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్‌కి ఈ విధంగా రౌండ్ తీసేయండి. రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ తీసుకుంటున్నాను. మీరు స్క్వేర్ అయితే ఆ బాక్స్‌ని అలా ఉంచేసుకోండి. స్టార్ అయితే 1 ½ పైకి పెట్టి క్రాస్‌గా మార్క్ చేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఓకేనా? కటింగ్ రావట్లేదని చెప్పి కటింగ్ కూడా ఉంచుతున్నానండి. మన వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ మొత్తం చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ప్రతిదానికి అన్నీ ఏం కావాలంటే అన్నిటికి నేను జెంట్స్ షర్ట్‌లు గూడా స్టిచ్ చేస్తానండి. ఓకేనా? అన్నీ మీరు ఏం కావాలన్నా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఏ మెజర్‌మెంట్స్‌కి ఎంత పెట్టుకోవాలి, ఎక్కడ ఎలా పెట్టాలి, కాలర్ బ్లౌజ్ అన్నీ చేస్తాను. ఓకేనా? ఒకవేళ మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండండి. లైక్ చేయట్లేదు, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ. ఓకేనా? మీరు చేయడం వల్ల నాకు ఇప్పటికే చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉందండి. చాలా బావుంటుంది. చేస్తున్నందుకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లోనే క్లాసులు చెప్తాను గానీ, ఆన్‌లైన్‌లో నేను స్టార్ట్ చేయలేదు. చేసిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది యాడ్ అయ్యారు. అదక్క, అది మేడం, అది అక్క అని అలా అన్నీ చెప్తున్నారు. ఇది కావాలి, ఇది కావాలని మాకు చెప్తున్నారు. వాళ్ళందరికీ రిప్లై ఇస్తున్నాను. మీకు కూడా ఇస్తాను. మీకేం కావాలో మీరు ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. నెక్ పార్ట్ తీసేసాం గదా! చంకలో కాట్ పెట్టేసేయండి. చూడండి వీల్ తీసుకొని వీల్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వీల్ మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందనమాట. వీల్ మార్క్ చేసుకుంటే చూడండి. నేను అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయట్లేదు. చూడండి. అందుకు మీకు తెలియాలని చెప్పి. క్లాత్‌ని ఎలా ఏసుకోవాలో ఏంటో కొన్ని తెలియట్లేదు అంటున్నారని చెప్పి ఉంచుతున్నాను. రివర్స్‌లో అటువైపు ఈ విధంగా మార్క్ చేసుకోండి. లైన్స్ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో తెలియడానికి చూసుకుంటే తెలీదు గదా! కట్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా మార్క్ చేసుకొని. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. కింద ఎడ్జెస్ సమానంగా ఉంచుకోవాలి. హ్యాండ్ లెంత్ 6, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పైన హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, కింద మనం పైపింగ్ ఏసుకోవడానికి ఒక 1/4 ఇంచ్ సరిపోతుంది. అంటే పావుదొక్క వేడి మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. నడుము సైజ్ 30 కంటే ఎక్కువ ఉంటే 3.5 మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇవే మెజర్‌మెంట్స్ అండి. 30 కంటే అబోవ్ ఉన్నటి. ఓకేనా? ఆర్మ్ హోల్ 8.5 క్రాస్‌కి ఈ విధంగా మార్క్ చేయండి. 1 ½ ఖర్చు. హ్యాండ్ లూజ్ 7. ఓకేనా? 1 ½ ఖర్చు. మాక్సిమం ఈ సైజ్‌కైతే హ్యాండ్ లూజ్ 6.5 ఉంటుందండి. కాకపోతే వీళ్ళకి 7 ఉంటుంది. వీళ్ళ చేతులు కొంచెం హెవీగా ఉండటం వల్ల ఓకేనా? మీకు అందుకే చెప్తున్నాను. ఇవి మెజర్‌మెంట్స్ కొంచెం మార్చి కూడా చెప్తున్నాను. ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని చెప్పి. అన్నీ డౌట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చెప్పాల్సొస్తుంది. 1 ½ మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక కట్ చేసేయాలి. అందుకే కటింగ్ కూడా ఎక్కడ నేను తీయట్లేదు. తీస్తే ఇబ్బందవుతుందని చెప్పి డౌట్‌లెక్కువొస్తున్నాయని చెప్పి ఉంచుతున్నాను. చూడండి ఈ విధంగా తీసేయండి. సెంటర్ కాట్ పెట్టండి. చంకలో కూడా కాట్ పెట్టేసేయండి.
ఈ విధంగా కార్డ్ పెట్టేసుకోవాలి. ఓపెన్ చేయండి. 2 లేయర్స్ ఓపెన్ చేసి వీల్ మార్క్ చేసేసుకోండి. వీల్ మార్క్ చేసేసుకొని ఓపెన్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి. చూడండి మనం మామూలుగా మన ఛానెల్‌లో ఫ్రంట్ పార్ట్‌కి లోతు ఎలాగో తీసుకోవాలో కూడా ఉన్నాయండి. ఎందుకంటే హాఫ్ ఇంచి ఖర్చు దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని లోతు తీసుకోవాలి ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంటూ మార్క్ పెట్టేసండి. క్రాస్ మార్క్ పెట్టుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 2 ఒకవైపుకే వస్తాయి. లేకపోతే హ్యాండ్స్ మనం మార్క్ చేసుకోపోతే. ఓకేనా? ఓపెన్స్ ఇప్పుడు మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి క్రాస్‌గా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అంటే ఇది. ఒక పావించ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఫ్రంట్ పార్ట్‌కి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్‌కి ఒక పావించ్ ఎక్కువ మార్క్ చేయండి ఈ విధంగా. ఫ్రంట్ నెక్ 6:30 ఈ విధంగా 6 ½ మార్క్ చేయండి. అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని నెక్ షేప్ తీసేసేయండి ఈ విధంగా. చూడండి ఈ విధంగా షేప్ తీసేసుకోవాలి. షోల్డర్ దగ్గర చంకలో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తీసేయండి. ఈ విధంగా సైడ్‌కి క్రాస్ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా తీసేయండి. లేకపోతే మీరు మార్కింగ్ చేసేసుకోండి. గుండు పిన్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. మీ ఇష్టం అండి. మీకు ఎట్లా కన్వీనియంట్‌గా ఉంటే అలా చేయండి. ఓకేనా? మీకు ఏ సైజ్ మెజర్‌మెంట్స్ కావాలన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కావాలంటే నేను లైవ్ క్లాసెస్ కూడా చేస్తానండి. మీ రిక్వైర్మెంట్ బట్టి నేను చూసుకొని వీలు చూసుకొని చేస్తాను. ఓకే. చూడండి ఈ విధంగా చంకలో తీసేయండి. చంకలో క్లాత్ కూడా తీసేయండి. వీల్ తీసుకొని చంకలో వీల్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి కదా మనం. చంకలో అలా తీసుకోకపోతే ఏమవుతుందంటే ముడతలొస్తాయండి చంకలో మనకి. ఓకే. చెస్ట్‌లో ఒక పార్ట్ చెస్ట్ 38 అంటే 1 పార్ట్ 9 ½ దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుంచి 1 ½ అక్కడి నుంచి 2 ½ ఇది రెగ్యులర్ ఫార్ములానండి. మీకెప్పుడు నేను చెప్పేదేను. 6 ½ దగ్గరకు ఉంది కదా నెక్ 9 ½ 1 ½ 2 ½ అంటే 13 ½ వస్తుంది ఓవరాల్‌గా. మొత్తం ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా. ఓకే. చెస్ట్ 38 అంటే 3.8 పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కలపండి 4 అటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేయండి. ఓకేనా? 3.8 మధ్యలో చొక్క పెట్టేసుకోండి సరిపోతుంది. 3.8 అంటే పావించి కలిపితే 4 అటు 4కి అటు 1 ½ ఇటు 1 ½ సరిపోతుంది. చూడండి కింద లైన్ సమానంగా సెంటర్ డాట్ ఏసుకోవాలి ఇలా. చంకలో హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. చూడండి హాఫ్ ఇంచ్ లోతు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ రెండిటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఏసేయండి. హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి ఈ విధంగా. లేకపోతే 2 ఇంచెస్ ఏదైనా ఒకటేనండి. 2 ½ పెట్టాం కాబట్టి, ఈ విధంగా స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్‌ట్రా కట్ చేసేస్తున్నారండి. ఇది కూడా చూడండి చాలా జాగ్రత్తగా. అంతేగాని ఎక్కడ క్లాత్ వేస్ట్ చేయొద్దు. ఇది వేస్ట్ అవ్వడం ఇక్కడ కట్ చేసేయడం వల్ల నెక్స్ట్ పార్ట్ మనకి ఏదైతే ఉందో అది తెగదు. ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేయాలి. కట్ చేయడం కూడా రావాలండి. కటింగ్ ఇంపార్టెంటే, స్టిచ్చింగ్ 2 ఇంపార్టెంటేనండి. ఏది లేకపోయినా కష్టమేను. మనకి కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు నీట్‌గా కట్ చేయాలి. మార్కింగ్ ఎక్కడుందో అక్కడి వరకే కట్ చేయాలి. ఎక్స్‌ట్రా కట్ చేసి ఇంకో పార్ట్ తెగదు. ఓకే. క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి. అంతేగాని క్లాత్‌ను తిప్పేసుకోవద్దు మీ వైపుకి. తిప్పుకుంటే ఏమవుతుందంటే జరిగిపోతుంది. కొన్ని క్లాతులు జరిగిపోతాయి. ఓకేనా? కార్డ్ పెట్టేసేయండి. ఎక్కడైతే డాట్ వేస్తామో అక్కడ కార్డ్ పెట్టేసేయండి. చంకలో లోతు తీసేసేయండి. ఈ విధంగా చంకలో లోతు తీయడం కూడా రావాలండి. ఓకే. క్లాస్‌లో నేను చూస్తున్నాను కదా! కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. చెప్తున్నాను దాన్ని బట్టి కూడా. ఏ ప్రాబ్లమ్ ఎందుకొస్తదో కూడా మీకు వివరంగా చెప్తాను ప్రతిదీ కూడా. ఓకేనా? ఇప్పుడు వీల్ మార్క్ చేసేయండి. 3 డాట్స్‌కి వీల్ మార్క్ చేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌కి మనము ఇటువైపు ఇప్పుడున్న వైపు మార్కింగ్ ఉంది కాబట్టి ఓకే. ఇంకో ఆపోజిట్ సైడ్‌లో లేదు కదా! లేకపోతే ఇది చెస్ట్ బానే వస్తుంది. అవతల వైపు చెస్ట్ బాగా రాదు. ప్రాబ్లమ్ అదొస్తుంది. కస్టమర్ కంప్లెయింట్ వచ్చేలా చేస్తారు. ఓకేనా? ఇలా ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఈ విధంగా. బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. చంకలో లోతు తీసాం అది కనిపించాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి పావించి ఉంచాం అది కనిపించాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకోండి. సైడ్ 1 ఇంచ్ ఉంచాం అది కూడా కనిపించాలి. మొత్తం ఓవరాల్‌గా మనకన్నీ మనం తీసినయన్నీ కనిపించాలి. 3 ఇంచెస్ తీసుకోవాలండి. షేప్ బెల్ట్ మినిమమ్ 3 ఇంచెస్ ఉండాలి. చూడండి ఎక్స్‌ట్రా పీస్ ఉంది కదా! ఈ విధంగా తీసుకొని షేప్ బెల్ట్‌ని 3 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి కింద సైడ్ లైన్ నీట్‌గా లేదు కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి. 3 ఇంచెస్‌కి మార్క్ చేయండి ఈ విధంగా. కొంచెం దూరంలో మళ్ళా 3 ఇంచెస్‌కి మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేసేయండి. వేస్ట్ 32 అంటే 8 హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి, కాజా పట్టికి 8 ½ 1 ½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేసుకోండి. 4 దగ్గర
చూడండి 4 దగ్గర 2 ½ తీసుకోండి. 2 ½ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయండి. షేప్ తీసేసుకొని షేప్ మీదే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? చూడండి ఈ విధంగా కట్ చేయాలి. హాఫ్ ఇంచ్ తీసుకున్నాం గదా! ఎక్స్‌ట్రా ఉక్సులు పట్టి, కాజా పట్టీకి. నేను చెప్తాను ఎందుకు తీసుకున్నాం. మామూలుగా మనం ఫ్రంట్ పార్ట్ పావించే తీసుకుంటాం. ఉక్సులు పట్టి, కాజా పట్టీకి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం. అది ఎందుకో చెప్తాను. మనం క్రాస్‌గా తీసుకోవాలండి షేప్ బెల్ట్. అప్పుడు ఫినిషింగ్ మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకో కొన్ని ఇక్కడ కట్టింగ్‌లో కొన్నుంటాయి. స్టిచ్చింగ్‌లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. అవి కూడా చెక్ చే ఈ విధంగా పావించి తీసేయండి. కార్డ్ పెట్టేసేయండి. సెంటర్ కార్డ్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ ఉక్సులు పట్టి, కాజా పట్టీకి రావాలని తెలుస్తుంది. ఓకేనా? చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టుకున్నాం కదా! ఇది తీసుకోండి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి నీట్‌గా చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్‌కి సమానంగా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. హెచ్చు తగ్గులు లేకుండా చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎక్కడి వరకొచ్చిందో ఫ్రంట్ పార్ట్ మీద ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. చేసుకొని షేప్ బెల్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి చూడండి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ పీస్‌ని తీసేయాలి. చూడండి ఈ పీస్ తీసేస్తే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు 2 సమానంగా వస్తాయి. ఒకవేళ ఇది తీసేయకపోతే డాట్ ఏసుకోవచ్చు. నేనది ఎలాగో తర్వాత వీడియోలో చెప్తానండి. ఇంకొక వీడియో చేసినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.